హే గాయ్స్, మీలో చాలామంది కాకినాడ సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళి భోంచేసి ఉంటారు. నేను కూడా అంతకుముందు 2 సార్లు భోంచేశాను. చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఒక పెద్ద డబ్బున్నోళ్ళ పెళ్లి భోజనానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది అన్నమాట. చాలా రకరకాలు ఉంటాయి, చాలా రుచిగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, మొత్తం మన ఆంధ్రాలో ఉన్న వెజ్ వెరైటీలన్నీ తీసుకుని వచ్చి వడ్డిస్తారు, ప్రేమగా వడ్డిస్తారు. చాలా బాగుంటుంది. అందుకోసమే నేను ఈ మధ్యకాలంలో 3వ సారి తినడానికి వెళ్ళాను. డిన్నర్ టైం అనుకుంటా అదే ప్రాబ్లం అనుకుంటా. నాకేమనిపించిందంటే, కొన్ని అన్నంలో కలుపుకునే పప్పు, ఫ్రై కర్రీ కొద్దిగా చల్లగా, అప్పడాలు మెత్తబడిపోయి, పెరుగు కొద్దిగా పుల్లగా అయిపోయినట్టు అనిపించింది. డిన్నర్ టైం కదా, మేబీ మధ్యాహ్నం మిగిలిన ఏమన్నా కొద్దిగా కలిపారేమో అని అనిపించింది. అంతకుమించి ఇంకా ఏ మార్పు రాలేదు. కొద్దిగా రేట్ ఎక్కువ పెంచారు. సో ఈ మధ్యకాలంలో ఎవరైనా సుబ్బయ్య గారి హోటల్లో తినలేదు, వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళండి. ఇప్పటికీ కూడా వాళ్ళు అంతే మర్యాదగా వడ్డిస్తున్నారు. చాలా బాగుంటుంది, అదేం మారలేదు. కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోండి. అంతకుముందు యూట్యూబ్లో వాళ్ళు చెప్పినంత ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళకండి. సో ఈ వీడియో కనుక, నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అనిపించినట్టుగా నేను చెప్తాను.